నది పరివాహక ప్రాంతం రోజు రోజుకి కబ్జాకి గురవుతుంది. పందిపాడు నుంచి జోహరాపురం వరకు 6 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ హంద్రీ నది పరివాహక ప్రాంతం ఇది కర్నూలులో ఉన్న నగరం గుండా ప్రవహిస్తుంది. అయితే ఈ 6 కిలోమీటర్లు ఉన్నటువంటి నది పరివాహక ప్రాంతంలో 670కు పైగా దీనికి కబ్జాకు గురైనట్లు ఒకవైపు ఇరిగేషన్, మరోవైపు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారు. అయితే దీని మీద చర్యలు తీసుకోవాలనేసి కోర్టు కేసుల ద్వారా సుప్రీంకోర్టులో పిల్లి వేసినప్పటికీ అయితే రివ్యూల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చర్చలు కేవలం అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చర్చల ద్వారా కాలయాపన చేస్తున్నారు తప్ప ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి భూమి ఉందో, ఆక్రమణకు గురైనటువంటి నది పరివాహక ప్రాంతం ఉందో దాన్ని ఫ్రీ చేయడంలో కానీ దాన్ని తొలగించడంలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. బఫర్ జోన్ ఏదైతే ఉందో హంద్రీ పరివాహక ప్రాంతం బఫర్ జోన్ అంతా కూడా దాటుకొని ఇవాళ హంద్రీని కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితులు కర్నూలు నగరంలో కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైనే ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా హంద్రీని కాపాడుకుందామని చెప్పి ఇవాళ కర్నూలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులకి అదేవిధంగా ప్రజా సంఘాల నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి ఘటన కర్నూలు నగరంలో నెలకొంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.